హాయ్ గైస్, ఈ వీడియోలో మనము 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతున్న తెలుగు మూవీస్ ఏంటి, ఏ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీగా దిగనున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ మన రామ్ చరణ్ గారి నుంచి వస్తున్న గేమ్ చేంజర్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీఖున గ్రాండ్గా పాండ్య లెవెల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి వస్తున్న మూవీ విశ్వంబర. ఈ మూవీని ముందుగా జనవరి 10న రిలీజ్ చేసామని ప్రకటించారు, కానీ ఇప్పుడు అదే డేట్లో మన రామ్ చరణ్ గారి మూవీ వస్తుంది కాబట్టి మెగా ఫ్యాన్స్ ఏ మూవీకి వెళ్ళాలని కన్ఫ్యూజ్తో ఉండిపోతారు కాబట్టి వాళ్ళ కోసం ఈ మూవీని జనవరి 25న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మన మంచు విష్ణు గారి నుంచి వస్తున్న మూవీ కన్నప్ప. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంకా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. కానీ ఈ మూవీ డిసెంబర్లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మన సందీప్ కిషన్ గారి నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న మూవీ మజాకా. ఈ మూవీని కూడా సంక్రాంతి పోటీగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంకా డేట్ అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ మన విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో మీనాక్షి చౌదరి గారు హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ మూవీ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన తమిళ స్టార్ హీరో అయిన అజిత్ గారి నుంచి వస్తున్న మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 15న పాండ్య లెవెల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన నందమూరి బాలకృష్ణ గారి నుంచి వస్తున్న మూవీ డాకు మహారాజు. ఈ మూవీ కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన నందమూరి కళ్యాణరామ్ గారి నుంచి వస్తున్న మూవీ ఎన్కేఆర్ 21. ఈ మూవీకి ఇంకా నేమ్ అయితే ఫిక్స్ చేయలేదు, కానీ ఈ మూవీ కూడా జనవరి 26న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. చూసారుగా, ఇప్పటికైతే ఇవి గైస్ సంక్రాంతికి మన బాక్స్ ఆఫీస్ ముందు పోటీ పడబోతున్నాం మన తెలుగు మూవీస్. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో చేయండి.